హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వీడియో ఏంటంటే మనం డాలస్‌లో ఉన్న బీచ్‌కెళ్తున్నాము. అవును. డాలస్‌లో బీచ్ ఏంటనుకుంటున్నారా? చూడండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. డాలస్‌లో కూడా ఒక బీచ్ ఉంది. సో, మనమైతే స్టార్ట్ అయిపోయాము. సో, డాలస్‌లో అన్ని బ్రిడ్జెసే ఉంటాయని చెప్పాను కదా! సో, ఇవే ఆ బ్రిడ్జెస్ అన్నీ. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్సే అన్నీ. చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లైఓవర్స్ 3 కనిపిస్తున్నాయి. ఇలా చాలా ఉంటాయి డాలస్‌లో. మన ఇంటి దగ్గర నుంచి మన బీచ్‌కి 20 మినిట్స్ పడుతుంది. 20 మైల్స్ ఉంది. సో, దగ్గరే మనకి చాలా దూరం అయితే ఏం కాదు. సో, ఇది మా సడన్ ప్లాను. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 2 అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసాం. కానీ ఇంట్లో తినడం ఎందుకు బీచ్‌కెళ్ళి తిందామని చెప్పేసి అవన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు బీచ్‌కెళ్తున్నాము. ఇవాళేమో సాటర్డే. సో, మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్ ఉంది. ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో, ఈ రోడ్ వే అంతా మీకు చూపియట్లేదు. సో, ఇదంతా స్కిప్ చేసి నేను డైరెక్ట్‌గా బీచ్ దగ్గరలో ఉన్న వ్యూ చూపిస్తున్నాను. సో, చూస్తే రైట్ సైడ్స్ మీకు అన్ని బోట్స్ కనిపిస్తున్నాయి. సో, మనం బీచ్‌కి అయితే దగ్గరలోనే ఉన్నాము. సో, ఇక్కడ రైట్ తీసుకోవాలి. సో, బీచ్‌కి అయితే దగ్గరలోకి వచ్చేసాం. కానీ ఇక్కడ నుంచి కూడా చాలా వెళ్ళాలి ముందుకి. సో, ఇదంతా బీచ్‌కెళ్ళే వే. ఇక్కడైతే వాటర్ మనకి దగ్గరలో ఉన్నాయి అని అంటే అమెరికన్స్ అందరూ కూడా వాళ్ళు సెపరేట్‌గా బోట్స్ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర. సో, చూడండి ఆ రైట్ సైడ్ ఉంది కదా! అది వాళ్ళ బోట్ అనమాట. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు ఆ బోట్‌ని. సో, వీళ్ళైతే ఇలా కొనేసి పెట్టుకుంటారు అందరూ. బోట్స్, బీచ్ అంబ్రెల్లా, బీచ్ ఫోల్డింగ్ చైర్స్, సన్ గ్లాసెస్, ఇలా అన్ని వాటర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ వీళ్ళు ముందే తీసుకొని పెట్టుకుంటారు ఒక కిట్ లాగా. సో, వాటర్ ఉన్న ప్లేస్‌కి వెళ్తున్నామంటే సో, అవన్నీ తీసుకెళ్ళి మంచిగా అక్కడ టైం స్పెండ్ చేసి ఆ వెదర్‌ని అదంతా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని ప్లే చేసుకొని. సో, చూడండి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో ఏమో స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్‌లో. సో, బీచ్ అని ఎందుకు చెప్తున్నానంటే దాని పేరు లేక్ పార్క్ స్విమ్మింగ్ బీచ్. సో, బీచ్ అంటే లైక్ సీ బీచ్, ఓషన్ బీచ్ కాదు. బట్ చూడ్డానికి మాత్రం అలానే ఉంటుంది. సో, ఈ లేక్‌ని చూస్తే ఎవరైనా లైక్ బీచ్ లాగానే ఉంది అంటారు. సో, చూపిస్తాను మీకు కూడా నేను. సో, ఏంటి పేరు బీచ్ అని ఉంది అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. బట్ అది బీచ్ కాదు. డాలస్‌లో చాలా లేక్స్ ఉన్నాయి. సో, దానిలోకి లేక్ సైడ్ బీచ్ అని చెప్పేసి కొన్ని నేమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ బీచ్ వ్యూ ఉంటుంది కాబట్టి దానికి బీచ్ అనే వర్డ్ యాడ్ చేశారనుకుంటా మేబీ. సో, మనమైతే ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఒక 1 మినిట్‌లో మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో, మన ముందున్న కార్లన్నీ కూడా ఆ బీచ్ దగ్గరికే ఆ లేక్ స్విమ్మింగ్ బీచ్ దగ్గరికే.
సో మన ముందు ఒక బోట్ కూడా కనిపిస్తుంది చూసారా. సో అట్లా కార్కి హ్యాంగ్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట. సో మీకు కనిపిస్తుంది అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. సో వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. సో అలా మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్తారు. సో ఇక్కడ మనం పే చేయాలి లోపలికి ఎంట్రీ. సో $10 ఉంది 1 వెహికల్కి వచ్చేసి. సో మనం పే చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది కూడా మీకు నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఇది 10 to 9 దాకా ఉంటుందంట. 9కి క్లోజ్, 9కి మనం బయటకు వచ్చేసేయాలి. మేము వచ్చిందే ఇంటి దగ్గర 2:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది మాకు. సో దీనికి ఎలో లేదన్నారు. సో అందుకే అది రిటర్న్ వెళ్ళిపోతుంది. అది చాలా పెద్దగా ఉంది కదా, మేబీ అందుకే నో అన్నారేమో. సో మనమైతే ఇక్కడ పే చేయాలి. సో కుమార్ అయితే పే చేస్తున్నాడు, వినండి మీరే. 9 o'clock. Yes. It's been like 8 years. Thank you. You too. She likes panda. సో కుమార్ అయితే పే చేశాడు. సో ఆ డెబిట్ కార్డ్ మీద పాండా సింబల్ ఉంది. సో దాని గురించే అడుగుతుంది. డాలస్లో కూడా ఎండలు చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ అయితే బయటకు రాలేదు, బట్ ఈరోజు జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చాం కదా. 3 అవుతుంది, ఫుల్ ఎండలు. వీళ్ళు చూసారు కదా స్టార్టింగ్లో నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళే అనమాట. సో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ కార్నర్ దాకా ఉంది. లుక్స్ లైక్ ఎ బీచ్ వ్యూ. ఐ రియలీ లవ్ దిస్. సో మన ఒక్కరమే కాదు, సో వీళ్ళు కూడా మనలాగే ఫుడ్ ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి మంచిగా బీచ్ టెంట్ వేసుకొని, కొంతమంది బీచ్ అంబ్రెలాస్ పెట్టుకొని, ఇలా బోట్స్ పెట్టుకొని మంచిగా వాటర్లో చిల్ అవుతున్నారు. కొంతమంది అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకొని, లైక్ మంచిగా ఆ సాంగ్స్ పెట్టుకొని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ, కుక్ చేసుకుంటూ, ఇక్కడనే తింటూ, మాట్లాడుతూ, ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ స్విమ్మింగ్ చేస్తున్నారు, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా, సో చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది. సో ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్ అండ్ ఐ లవ్ దిస్ బీచ్. వీళ్ళైతే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా రావాలి. సో మాదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. సో ఇవాళ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇలా బీచ్ దగ్గర లంచ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. బట్ చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇలా బీచ్ దగ్గరకు వచ్చానని అనిపించింది. అండ్ మా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ బీచ్ అయితే ఇండియాలో ఉన్నప్పుడు గోవా బీచ్కి వెళ్ళాను, మా అక్క, పిల్లలు అండ్ మా బావ అండ్ కుమార్ మా బ్రదర్తో కలిసి. అండ్ మా మ్యారేజ్ అయ్యాక మా ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడ నుంచి డాలస్ నుంచి గాల్వెస్టన్ మా ఫస్ట్ యానివర్సరీకి అక్కడికి వెళ్ళాము. సో మేము మా ఫస్ట్ యానివర్సరీ గాల్వెస్టన్ బీచ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. దెన్ మళ్ళీ వాటర్ ప్లేస్ అంటే ఇదే. ఇది బీచ్ అయితే కాదు, అంత పెద్ద బీచ్ అయితే కాదు, బట్ వాటర్ ఉన్నాయి కదా. సో నాకు లుక్స్ లైక్ ఏ బీచ్ వ్యూ అంతా ఉంది కాబట్టి లైక్ బీచ్ ఫీల్ అయితే వస్తుంది. సో అందుకే ఇలా చెప్పాను. సో అదనమాట. మా యానివర్సరీకి గాల్వెస్టన్కి వెళ్ళాము. సో అది కూడా చాలా బాగుంది బీచ్. దాని తర్వాత సో ఇదే అనమాట. బట్ మేము అప్పుడేమో నాష్విల్లో ఉండేవాళ్ళం. రీసెంట్గా ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా టెక్సస్కి. సో ఇది నా సెకండ్ వాటర్ ప్లేస్. బట్ నిజంగా బీచ్ ఫీలింగే వచ్చింది, చాలా బాగుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు టెక్సస్లో ఉంటే లేక్ పార్క్ స్విమ్మింగ్ బీచ్కి అయితే రండి. దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంది, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదంతా పార్కింగ్ ప్లేసే. సో మనం ఇక్కడైతే కార్ అయితే ఫస్ట్ పార్క్ చేసేద్దాం. మనమైతే కార్నర్కి వచ్చేసాము. సో ఇది పార్కింగ్ ప్లేస్. అక్కడ కూడా ఉంది పార్కింగ్ ప్లేస్, బట్ మనకి ఇక్కడ కూర్చుందాం అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ పార్క్ చేస్తున్నాము.
ఫస్ట్ అయితే మనం లంచ్ చేసేద్దాము, ఆకలి అవుతుంది బాగా. సో మేము కూడా కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొని తెచ్చాము, మా ఫుడ్ ఇది. సో తినేసి ఇక్కడికి వచ్చాము. మా దగ్గర కూడా ఫోల్డింగ్ చైర్స్ ఉన్నాయి కార్లో, సో అవి తీసుకొని ఇక్కడికైతే వచ్చి కుమార్ అయితే అవి 2 సెట్ చేస్తున్నాడు. సో నేనైతే ఇంతలోపు మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి అంత క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇలా ఉంది. మేము వచ్చింది ఆఫ్టర్నూన్, ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. బట్ అయినా కూడా అందరూ వాటర్ని ఎంజాయ్ చేస్తున్నారు, బాగా స్విమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం ఎండ తక్కువైంది. సో మేము ఇంకా వాటర్కి దగ్గర వచ్చి కూర్చున్నాము. సో ఇలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా పక్కన అయితే పాటలు కూడా పెట్టుకొని మంచిగా ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సేమ్ వాళ్ళ లాంటి చైర్సే మాకు కూడా ఉన్నాయి 2. సో మేము కూడా అవి వేసుకొని కూర్చున్నాము. సో నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నారు అండ్ మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరే బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అక్కడ కూర్చొని చూస్తున్నారనమాట వాళ్ళని. వాళ్ళైతే ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. సో ఆ పాపని అండ్ వాళ్ళ డాడీని చూస్తే నాకు మా నాన్న గుర్తొచ్చారు. సో వాళ్ళని చూస్తే చాలా క్యూట్ అనిపించింది నాకు. సో మా హస్బెండ్ కోసం స్విమ్ చేశాడు. సో నేను కూడా కొన్ని ఫొటోస్, రీల్స్ చేశాను. అండ్ ఇప్పుడైతే టైం 8:40 అవుతుంది. బట్ లైటింగ్ అయితే అలానే ఉంది, 6-7 అవుతున్నట్టు. సో ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే 9 అవుతుంది కదా, ఆల్మోస్ట్ 8:40 అంటే. సో అదనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఏమో స్పోర్ట్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు పిల్లలందరూ. ఇది మినీ డౌన్ టౌన్ లాగా ఉంది కొంచెం ఏరియా ఇక్కడికి చూస్తే. ఇదేమో కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ టెక్సస్ అంట. సో ఇలా అయిపోయింది ఈరోజు మన బీచ్ వ్యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Be happy, be kind to everyone. Take care. Bye bye. See you in another vlog.